బ్రేకింగ్ న్యూస్. విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఒక్కో విభాగాన్ని ప్రైవేటుకు అప్పగిస్తుంది. ఇటీవలే ప్లాంట్లో 32 విభాగాలను ప్రైవేటుకు అప్పగించేందుకు టెండర్లు ఆహ్వానించిన యాజమాన్యం కంటిన్యూస్ గా కాస్టింగ్ మిషన్ భాగాన్ని 133 కోట్ల రూపాయలకు 2 ఏళ్ల కాంట్రాక్టర్కు ఇవ్వడానికి టెండర్లు ఆహ్వానించింది. ప్లాంట్లో ఈ విభాగంలోని స్టీల్ మెల్టింగ్ షాప్ నుంచి వచ్చే లిక్విడ్ స్టీల్ ను దిమ్మలుగా పోస్తారు. ఒకప్పుడు ప్రపంచంలోనే ఇది అతిపెద్దది. కాస్టింగ్ మిషన్ లో 250 మంది ఉద్యోగులు ఉన్నారు. తమను వీఆర్ఎస్ కు పంపడానికి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ప్రయత్నాలు చేస్తుందని ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. అటు విశాఖ స్టీల్ ప్లాంట్ లో అయితే మరో విభాగాన్ని ప్రైవేటు పరం చేసేందుకైతే యాజమాన్యం సిద్ధమైనట్టు తెలుస్తుంది. అయితే దీనినంతా కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. తాజా అప్డేట్స్ ఏంటి? ప్లాంట్ లో ప్రతి వారం ప్రతి నెల కూడా క్షణానికి ఒక అప్డేట్ అయితే వస్తుంది. ముఖ్యంగా ప్రైవేటీకరణ దిశగా అనేకమైనటువంటి విభాగాల్ని చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెర మీదకి వచ్చిన తర్వాత ఇప్పటికే 32 విభాగాలను ప్రైవేటీకరణ చేయడానికి నోటిఫికేషన్ అయితే అంటే టెండర్లు అయితే పిలిచినటువంటిది అయితే ఉంది. ఇప్పటికి టెండర్ల ఖరారు కాకపోయినా ఒక్కొక్కటిగా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని చేయడానికి స్టీల్ యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటికే 32 విభాగాలకి టెండర్ ప్రక్రియ కొనసాగుతుంది. కానీ ఇప్పుడు మరొక విభాగానికి సంబంధించి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ప్రైవేటీకరణ చేయడానికి రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి కాస్టింగ్ మిషన్ అనే విభాగానికి సంబంధించి ఇది అత్యంత కీలకమైనది. ఒకప్పుడు దాదాపుగా ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి కాస్టింగ్ విభాగం విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉండేది. కానీ ఇప్పుడు అంటే అనేక స్టీల్ ప్లాంట్లు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ స్టీల్ ప్లాంట్ లో ఇది ప్రముఖమైనటువంటి విభాగంగా కనిపిస్తోంది. కంటిన్యూ వన్ కాస్టింగ్ విభాగాన్ని 133 కోట్ల రూపాయలకి 2 ఏళ్ల కాల పరిమితికి ప్రైవేటీకరణ చేయడానికి టెండర్లు పెంచింది స్టీల్ ప్లాంట్ యాజమాన్యం. అయితే ఇది స్టీల్ మెటలింగ్ షాప్ నుంచి వచ్చే లిక్విడ్ తో దిమ్మలు తయారు చేస్తారు. ఆ దిమ్మల నుంచి మళ్ళీ వైరింగ్ ఇలా వివిధ భాగాలకు సంబంధించినటువంటి స్టీల్ ని తయారు చేయడానికి ఉపయోగించేటటువంటిది ఇది. ఈ స్టీల్ మెటలింగ్ షాప్ నుండి వచ్చే ఈ లిక్విడ్ తో దిమ్మలు తయారు చేసే విధానం ఇప్పుడు ప్రైవేటీకరణ అయితే ఒక విధంగా చెప్పాలంటే దీంట్లో పనిచేస్తున్నటువంటి మొత్తం 200 మంది కార్మికులు 3 షిఫ్ట్లలో షిఫ్ట్ కి 70 నుంచి 80 మంది వరకు కూడా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళలో కొంతమందిని బలవంతపు వీఆర్ఎస్ కు పంపించే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రైవేటీకరణకి వెళ్తే అనేది ఉద్యోగులు కార్మికులు ఆందోళన చెందుతున్నటువంటిది అయితే ఉంది. కాస్టింగ్ మిషన్ అనేది 24 గంటలు వర్క్ చేయడం, ఒక్క క్షణం కూడా దీన్ని ఆపడానికి లేదు. అనునిత్యము ఉద్యోగులు డ్యూటీలో ఉండాల్సినటువంటిది. ఇట్లాంటి అతి ముఖ్యమైనటువంటి విభాగాన్ని ప్రైవేటీకరణ చేయడానికి స్టీల్ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కార్మికులైతే తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇది స్టీల్ యాజమాన్యం ముఖ్యంగా తాత్కాలిక సీఎండీగా ఉన్నటువంటి సీఎండీ వీటిని ప్రైవేటీకరణ చేయడానికి ముందడుగులు చాలా వేగంగా వేస్తున్నారు. ఒక పక్క నుంచి కేంద్ర ప్రభుత్వం మేము ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు, మేము 11,500 కోట్ల రూపాయలు ఇచ్చాము, స్టీల్ ప్లాంట్ ఆదుకుందాం అని చెప్తూనే మరో పక్క నుంచి అన్ని విభాగాల్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి వీటన్నింటినీ ప్రైవేటీకరణ అంశాన్ని తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యోగులు యాజమాన్యం మీద మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈ విధంగా ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతూ ఉంటే మొత్తం స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి అన్ని విభాగాలు కూడా స్టీల్ ప్రైవేటీకరణ అయిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ లో అత్యంత ముఖ్యమైనటువంటి కాస్టింగ్ మిషన్ విభాగాలు కూడా ప్రైవేటీకరణ తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో కార్మికులు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.